వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఇవాళ జరగనున్న ఈ పరీక్షకు ఎన్టీఏ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక పరీక్ష నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పరీక్షా కేంద్రాల దగ్గర ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు BSSNలోని 163 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఓ పబ్లిక్ నోటీసును విడుదల చేశారు. పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో 5 అంతకన్నా ఎక్కువ మంది గుమికూడటం నిషిద్ధమని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసి ఉంటాయని తెలిపారు. ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు దాదాపు 22.79 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఇప్పటికే ఎన్టీఏ అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1:30 దాటితే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారని తెలిపారు. అలాగే ఇవాళ పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నందున తదనుగుణంగా విద్యార్థుల ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఎన్టీఏ ఓ అడ్వైజరీ జారీ చేసింది. అడ్మిట్ కార్డ్, ఫోటోగ్రాఫ్లు తడిసిపోకుండా ఉండేందుకు ట్రాన్స్పరెంట్ పౌచ్లను వాడాలని సూచించింది. వాతావరణం, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రం వద్ద గేటు మూసివేయడానికి ముందే చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని తెలిపింది.